ఇంత క్యారెక్టర్ లేని వ్యక్తిని నియమించడమే పెద్ద తప్పు అయితే అతని గురించి వీడియోలు బయటపడ్డ తర్వాత కూడా ఇంకా కొనసాగించడం అనేది మహాపాపం, మహా అపచారం. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ అపచారానికి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ బిఆర్ నాయుడిని ఆ పదవి నుంచి తొలగించమని డిమాండ్ చేస్తున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు, వెంకటేశ్వర స్వామిని పూజించే వాళ్ళు ఈరోజు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఆయన వీడియోలు వచ్చాయి. గతంలోనే ఇతను చైర్మన్ కాకముందు ఒక మహిళ లేఖ రాసింది, ఇతను ఎలా ఉమనైజరు, ఆడవాళ్ళని ఏ విధంగా లొంగ తీసుకొని టార్చర్ పెడతారని చెప్పిన తర్వాత కూడా అతన్ని చైర్మన్ చేయడం అనేది ఎంత తప్పో మీరు ఒకసారి ఆలోచించండి. తర్వాత వీడియోస్ అన్నిట్లో కూడా మాధ్యమాల్లో వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు అతన్ని దించకపోవటం అనేది ఎవరి తప్పు అంటే బిఆర్ నాయుడు తప్పు చేస్తే కూడా దించకపోవటం అనేది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేస్తున్న తప్పు కాదా? ఎందుకంటే ఇదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఏం మాట్లాడాడు? నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి, హిందూ ధర్మంలో ఒక భార్యే అని చెప్పాడు కదా. మరి కొండకు ఒక ఆవిడతో వస్తాడు, షిర్దీకి ఒక ఆవిడతో వస్తాడు, ఇంకో గుడికి ఇంకో ఆవిడతో పోయే బిఆర్ నాయుడిని ఇంకా ఎందుకు చైర్మన్గా కొనసాగిస్తున్నావు, ఎందుకు దించేయట్లేదని అడుగుతున్నా. అంటే నీ జుట్టు, నీ కొడుకు జుట్టు ఆయన చేతిలో ఉందా? మీరు కనుక ఆయన్ని దించితే మిమ్మల్ని రోడ్డు మీద నిలబెడతాడన్న భయం ఉందా నేను అడుగుతున్నా. లేకపోతే ఒక కలంకితుడైన చైర్మన్ని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నా. అలాగే పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అసెంబ్లీలో? క్రిస్టియన్లు, ముస్లింలకి ఒకటి జరిగితే వాళ్ళందరూ కూడా గొంతెత్తి అరుస్తారు, దాని మీద ఉద్యమాలు చేస్తారు. హిందువులకి ఏదైనా జరిగితే, హిందూ దేవాలయాలకు కానీ హిందువులకు జరిగినప్పుడు ఎందుకు హిందువులు నోరు మెదపలేదని అడిగాడు కదా. సరే, అందరి విషయం పక్కన పెడదాం. నువ్వు హిందువే కదా, మరి నువ్వు అధికారంలో ఉన్నావు, డిప్యూటీ సీఎంగా ఉన్నావు. నువ్వు అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో బిఆర్ నాయుడు అనేవాడు ఒక అమ్మాయిని 30 సంవత్సరాలుగా ఏ విధంగా టార్చర్ పెట్టాడు, ఏ విధంగా తన అధికార బలంతో, అహంకారంతో అణిచేశాడు. అండ్ ఆ వీడియోలో ఆయన రాసలీలు ఎలా ఉన్నాయో అన్నీ చూసిన తర్వాత నువ్వెందుకు అతన్ని రాజీనామా చేసేదానికి చంద్రబాబు నాయుడు మీద ఒత్తిడి తీసుకురాలేదు అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్. బిఆర్ నాయుడు గారు ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అక్కడ అంత పవిత్రమైనటువంటి స్థానంలో ఉండి అనేక అనైతిక కార్యకలాపాలుకి పాల్పడడం, అసభ్యకరంగా మాట్లాడటం వరుసగా మనం చూస్తూ ఉన్నాము. మరి అలాంటి ధోరణి అందరికీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఈ విధంగా బిహేవ్ చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. పైగా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వారిని ఇంకా కూడా ఎంకరేజ్ చేస్తూ వెంటబెట్టుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది భక్తులకు సంబంధించినటువంటి, వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి ఒక పవిత్రమైనటువంటి అంశం. మరలాంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ గారు ఈ విధంగా ప్రవర్తించడము, ఈ విధంగా అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తూ, తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ చేస్తున్నటువంటి పనులు, మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో మేము రాజకీయం కోసమో లేదా రాజకీయంగా దీనివల్ల మాకేదో ఇదైనా మేము మాట్లాడలే. తిరుమల పవిత్రతను కాపాడే ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాము. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల మనోభావాల్ని కాపాడేటువంటి ఉద్దేశంతో మేము మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారు. ఈ టీటీడీ చైర్మన్ యొక్క బిహేవియర్ బాగాలేదు కాబట్టి ఖచ్చితంగా అతను ఇమీడియట్గా టీటీడీ చైర్మన్ పదవి నుంచి రిమూవ్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాము, ఇప్పటికీ ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా ఎందుకు వారిని ఇప్పటి వరకు కూడా వారి మీద ఎటువంటి యాక్షన్ ఎందుకు తీసుకోలేదని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాము. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మౌనం వహిస్తున్నారని అడుగుతూ ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు తిరుమల యొక్క పవిత్రత, అనేక మంది మనోభావాలు దెబ్బతింటున్నా కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారని అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒక్కటే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున డిమాండ్ చేస్తుంది, టీటీడీ చైర్మన్ని ఇమీడియట్గా కూడా రిమూవ్ చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రత్యేక పూజలు చేసి మరి భక్తులను, అందరు భక్తుల మనోభావాల్ని కాపాడే దిశగా మరి ఈరోజు ఈ పూజలు నిర్వహించి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. చెప్తున్నా, మిస్టర్ బిఆర్ నాయుడు,
యు ఆర్ నాట్ TV5 మేనేజ్మెంట్కు సంబంధించినటువంటి ఎండివి కాదు. యు ఆర్ నాట్ న్యూజెన్ సప్లై చేసే కంపెనీది మీదని కాదు. యు ఆర్ నాట్ ఆర్థోజన్ కంపెనీకి నువ్వు ప్రొపరైటర్ కాదు. ఇవాళ నువ్వు ఒక పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్వి. అది హిందువుల దురదృష్టం, అది వేరే అంశం. చంద్రబాబు నాయుడు గారు నిన్ను వేశారు. ఆయనకి చేసినటువంటి బ్రోకర్ పనుల వల్ల నిన్ను అక్కడ వేస్తే అక్కడికి వెళ్ళేనే బుద్ధి తెచ్చుకోవయ్యా. మర్యాదగా మాట్లాడు, దౌర్జన్యంగా మాట్లాడే కార్యక్రమం చేయమాక. నాతో పెట్టుకుంటే ఎక్కడికైనా వెళ్తాను, తెగిస్తాను, ఇలాంటి సొల్లు కబుర్లు మేము చాలా విన్నాం రాజకీయాల్లో. నువ్వు రాజకీయాల కొత్తేమో, లేదా నీ మాటలు కొత్తేమో, లేకపోతే నువ్వు చైర్మన్గా అయిన తర్వాత నువ్వు చేసేటటువంటి దుర్మార్గ పనుల వల్ల నీకు ఆ రకమైన నోరులు పెగులుతూ ఉంది. కాస్త నోరు కట్టేసుకో, మర్యాదగా మాట్లాడు, నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకపోతే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు, గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. నువ్వు ధనవంతుడు కావచ్చు, మోసం చేసి కోటాను కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నీకు ధనం బ్రహ్మాండంగా ఉందనే మదం ఉండొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉన్నదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని. బిఆర్ నాయుడు రాజీనామా చేయించరా? ఒక క్యారెక్టర్ లేనోడిని ఎంత బరి తెగించారంటే ఆంధ్రజ్యోతి ఆయన రాస్తాడు, టీటీడీ చైర్మన్గా అవ్వకముందున్నటువంటి భాగవతాలని ఇవాళ ఆపాదిస్తున్నారు. అసలు భాగవతాలు ఉన్నవాడిని దేవుడికి సేవకి వేస్తాం కరెక్టా? సరే, మేము మీ కథకే వద్దాం. ప్రమాణ స్వీకారం చేశాక ఆయన భాగవతాల్లోకి వెళ్ళలేదు. భాగవతాలకు అలవాటు పడినోడిని, బరి తెగించినోడిని దేవుడి సేవకి వాడటం కరెక్టా అని అడుగుతున్నాను. అంటే ఇవాళ మానేశాడు మొత్తం అండి. ఆయన బాగా తాగుపోతండి, ఇప్పుడు మందు తాగట్లేదండి. కొండ మీదకి వెళ్ళాక, కొండ దిగాక తాగుతున్నాడండి. రిజైన్ ఇంత పచ్చిగా ఎలిగేషన్ వచ్చినటువంటి ఇతన్ని మీరు తెలిసి నియామకం చేశారు. ఒక ఆడకూతురు చెప్పింది తెలిసే నియామకం చేశారని చెప్పింది. ఇవాళ ఆ పాపం బట్టబలైతే రిజైన్ చేయించరా? ఎందుకు? ప్రస్తుత టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి వీడియోతోనూ ఫోటోలతోనూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడు అని అడుగుతా ఉన్నా. సరే, వాళ్ళంతా పొలిటీషియన్స్లే, వాళ్ళ జోలికి పోతే చంద్రబాబు నాయుడికి అని ఇబ్బందిలే అని ఏమైనా హెసిటేట్ చేస్తున్నాడేమో చంద్రబాబు అని అనుకుంటే, టీటీడీ చైర్మన్ ఒక మహిళను మోసం చేసి ఆమె వీడియో చూపుతూ, ఫోటోలు చూపుతూ అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఏం చేశాడని అడుగుతా ఉన్నాడు. తనను మోసం చేశాడని, ఇలాంటి వారికి ఎలాంటి పదవులు ఇవ్వద్దని విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని ఈ బాధితురాలు చంద్రబాబు నాయుడు గారికి గతంలోనే లేఖ రాసిందట. ఆ లేఖ కాపీ కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది. లేఖ రాయడమే కాకుండా దాని అక్నాలెడ్జ్మెంట్ కూడా మళ్ళా అక్నాలెడ్జ్మెంట్తో సహా లేఖ బయటకు వచ్చింది. అలాంటి చోట చంద్రబాబు నాయుడు గారు ఎంక్వైరీ చేసింది లేదు. ఇలాంటి వ్యక్తులకు ఉన్నత పదవులు ఇవ్వకూడదు అని ఆయన అడిగితే ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చినాడు. నిజంగా దేవుడి మీద వీళ్ళకు భయం లేదు, భక్తి లేదు, నిష్ట లేదు. నిజంగా ఇలాంటివి ఏవైనా ఉంటే ఇలాంటి తప్పులు చేయరు. ఎస్పెషలీ దేవుని ఆలయంలో ఇలాంటి వాళ్ళ దేవుడి గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ పవిత్రత గురించి మాట్లాడేది, ఇలాంటి వాళ్ళ ఆడవాళ్ళ గురించి మాట్లాడేది.